విశ్వమణి బాబు గారు వ్యాపారం బిజినెస్ డైలీ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఒకరికి పక్క వాళ్ళకి బేరం మంచిగా జరుగుతుంటది, ఈయనకి బేరం జరగదు. వెరీ గుడ్. అంటే డైలీ మనకు బిజినెస్ మంచిగా జరగాలి, మంచి గిరాక్ రావాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారాలి. దీనికంత కారణం నువ్వు మారాలయ్యా. బిజినెస్ పెట్టేసి ఉంటావు కానీ పక్క వాళ్ళ గురించి పట్టించుకుంటావు. చూడు, నీ నీ బిజినెస్ గురించి నువ్వు పట్టించుకోవాలి. ఇక్కడ పెట్టేసినావు, అబ్బో అక్కడికి వెళ్తున్నారు ఎక్కువ మంది, ఆ షాప్కి చూడు జనాలు పోతూనే ఉన్నారు ఫుల్గా. ఏ బిజినెస్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారే, నా దగ్గరికి కనపడలేదు, ఏందో ఈరోజు వచ్చినా జరుగుతున్నా జరగదు, ఎంతమంది వస్తారో తెలియదు. నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసుకుంటున్నావు, మర్చిపోతున్నావు. పక్క వాళ్ళ గురించి పట్టించుకోకూడదు, పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు, పక్క వాళ్ళ గురించి విమర్శించకూడదు. అది చాలా ముఖ్యమైన నెంబర్ 1 పాయింట్ ఇది. ఎక్కడైతే ఎదుగుదల కనపడదు, ఎప్పుడైతే నువ్వు పక్క వాళ్ళ గురించి దృష్టి పెడతావో నీ ఎదుగుదల స్టాప్, అంతే నిలిచిపోతుంది. బిజినెస్ పెరగాలని పెట్టేసినావు కదా, ఏదో ఒక ధైర్యంతో పెట్టుకునేసినావు. ఇప్పుడు పెరగలేనేది నీ ఎందుకు బాధపడుతున్నావు? కారణం నువ్వే. బాధ, ఆ బాధ మళ్ళీ బాధ పెట్టిస్తూనే ఉంటుంది. బాధ దుఃఖం, ఒక దుఃఖం 100 దుఃఖానే వెంటాడుతుంది, మళ్ళీ దాక్కొచ్చి పెట్టేస్తుంది. ఒక నవ్వు 10, అంటే పాజిటివ్కి తక్కువ పవర్ అని అర్థం. అంటే మొత్తంగా పాజిటివ్కి వచ్చేస్తే పవర్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ, అంటే మళ్ళీ నెగిటివ్ని మర్చిపోతుంది. కాబట్టి ఎవరైనా ఏ బిజినెస్ అన్నా ఉన్నాయి, ఇతరుల బిజినెస్ గురించి ఆలోచించకండి, ఇతరుల మీద దృష్టి పెట్టకండి. ఫస్ట్ మీరు చేయాల్సిన నెంబర్ 1 పాయింట్, ఇతరుల బిజినెస్ గురించి అసలు మీరు పట్టించుకోకూడదు. వాళ్ళకి ఎంతమంది పోతున్నారు, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతున్నదా జరగలేదా దాని గురించి అసలు నా మైండ్లోని తీసేయి. నీ బిజినెస్ పెట్టుకో, నీ బిజినెస్ మీద దృష్టి పెట్టు. నువ్వు మారాలి. దీనికంత కారణం నువ్వు మారాలి. నువ్వు మారకుండా కానీ ఎనీ టైం ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళ బిజినెస్ ఎలా జరిగింది, వాళ్ళకి మంచి ఆదాయం వచ్చేస్తున్నది, అబ్బా వాళ్ళకి భలే జరుగుతున్నది చూడరా, ఈరోజు అట్లా కుమ్మేసి ఉంటాడు వాడు, ఈరోజు మంచి ఆదాయం, అబ్బా జనాలు చూడండి చూసినా ఇక్కడ రాలేదే, ఇంకా రాలేదే అంటే ఎప్పటికి రాదు. వచ్చింది అని క్రియేట్ చేయాలి. నువ్వు వచ్చింది నాకు పెరిగింది అని క్రియేట్ చేయాలి. క్రియేటర్ ఎవరండి? నువ్వే. సృష్టికర్త నువ్వే. నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు అలానే జరిపిస్తుందండి. దానికి మంచి చెడు తెలియదండి. క్రియేటింగ్ నువ్వే కాబట్టి క్రియేట్ చేసేది విధానాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే బిజినెస్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ మీ బిజినెస్ కాడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పోయి తలుపు తెరుస్తారు కదా, ఊరికి అద్దుకో, అళ్ళకు తలుపులు తెరిచేటప్పుడు అటు అద్దుకొని కళ్ళకు అద్దుకో, అబ్బా ఈరోజు నా మహాలక్ష్మి నాకు ఆదాయం పెరిగిపోతుంది, కస్టమర్లు పెరిగిపోయినారు, హ్యాపీగా ఉన్నానబ్బా నేను అని తలుపు తెరువయ్యా. తెరిచేటప్పుడు పాజిటివ్ రిలీజ్ చేయవయ్యా. తెరిచేటప్పుడు నీ మైండ్లో నుంచి పాజిటివ్ రిలీజ్ చేయవయ్యా. తెలిసేసిపోయే అన్నీ మాకు నీట్నెస్ చేసుకుంటావు కదా, బూజులు పట్టేసి ఉంటుంది ఎక్కడ చూసినా. అంటే నీట్నెస్ లేని చోట లక్ష్మీదేవి రాదండి. కారణం మనమే అండి. ఆ నీట్నెస్ చేసుకోవాలి. ఎక్కడిదెక్కడ నిన్న పడేసింది కూడా అట్నే మూసేయడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అట్నే తెరవడం, అలా కాదు. కాబట్టి ఫస్ట్ అక్కడ తలుపు తెరిచేటప్పుడు ఏం చేస్తారంటే ఒక కళ్ళకు అద్దుకోండి, ఆ తలుపు బేగాలు అద్దుకొని ఒక బూది నమస్కరించి, అబ్బా ఈరోజు నాకు అన్ని విధాలుగా హ్యాపీగా జరుగుతుంది, జరిగిపోయింది అన్నట్టు ఫీల్ అయ్యేసి తెరుచుకునేసి ఆ నీట్నెస్ చేసుకోండి. ఫస్ట్ ఆ షాప్ని నీట్నెస్ చేసుకోవాలి. ఎక్కడ చూసినా బూజులు పట్టడం అట్టట్టుగానే ఉంటుంది. అసలు ఏమి తొడవరు. ఓ దేవుడు పట్టాలు పెట్టుంటారు, ఏదో నమ్మకం నువ్వు పెట్టుకున్నావు కదా, నువ్వు పెట్టుకున్నావు అక్కడ, మేము పెట్టమని నేను చెప్పలే, నువ్వు పెట్టుకుని ఉన్నావు కదా. దాన్ని మొన్న ఎప్పుడో పోయిన వారం పెట్టిన పూలు కూడా వాడిపోయి అక్కడ ఉంటుంది. ఎలా వస్తుందండి నీ దగ్గర డబ్బు? అక్కడ పోటాల దగ్గర చూసినామంటే ఏదేదో గలీజ్గా ఉంటుంది. డైలీ నీట్నెస్ అనేది ఒకటి పాటించాలి, క్రమ పద్ధతి ఒకటి పాటించమని ఎన్నో వీడియోలు చెప్పాను నేను. కాబట్టి వచ్చినావు కదా, నీట్గా తుడుచుకున్నావా, అక్కడ ఏదో నీ భక్తి అనేది నీ పెట్టిన వాళ్ళకి నేను చెప్పేది. నువ్వు క్రియేట్ చేసుకున్నావు కదా, చేసుకుని నీట్గా కూర్చున్నావంటే గల్లా పెట్టిన ఒకటి తెరిచి ఏదో నీకు నమ్మకం ఎలా ఉంది దాన్ని పట్టించుకొనేసి కూర్చో. ఇప్పుడు ఇంకొస్తారు చూరా, నాకు ఈరోజు నా కస్టమర్లు పెరిగిపోయినారు, విశ్వానికే కృతజ్ఞతలు, నాకు ఆదాయం పెరిగిపోయింది, డబ్బులకే కృతజ్ఞతలు. కస్టమర్లు పెరిగారు. క్రియేటర్ ఎవరండి? మీరే. కస్టమర్లు పెరిగారు. ఇతరుల మీద దృష్టి పెట్టకూడదు. చూడంగానే నచ్చేసేవన్నావు, ఇప్పుడు నువ్వు చూసినావంటే కష్టాన్ని పెడతాది. ఇప్పుడు వాళ్ళు మంచి బిజినెస్ జరుగుతుంటే ఆ బాధను నీకు తెలియజేస్తుంది, ఆ అబ్బా నాకు జరగలేదని. దాని మీద పెట్టుకో, నీ బిజినెస్ మీద డ్రీమ్ చెయ్యి. వచ్చినట్టు ఒక రాత్రిపూట పడుకున్నా కానీ కూర్చున్నా కానీ ఇలాగని. అంటే కస్టమర్లు పెరిగినారు, షాపులో కూర్చున్నావు కదా, ఈరోజు కస్టమర్లు పెరిగారు, అబ్బా విపరీతంగా పెరిగిపోయినారు, డబ్బులకి విశ్వానికే కృతజ్ఞతలు. నాకు ఆదాయం పెరిగింది, డబ్బులకి విశ్వానికే కృతజ్ఞతలు. పాడిందే పాడరా పాచిపల్లి దాసరని నువ్వు పాడవయ్యా షాపులో. ఆ నెగిటివ్ని అంతా బయట జరిమయ్యా, పాజిటివ్ నింపోయా షాపులో. నీ మైండ్ని నమ్మించయ్యా. రాలేదే అని ఎన్నాళ్ళు పట్టుకొని ఇతరుల మీద ఆధారపడి దాన్ని చూసి రాలేదని పట్టుకుంటున్నావే. వచ్చిందని నమ్మించామే. పెరిగింది నా ఆదాయం అని నమ్మించు. నాకు డబ్బులు పెరిగిందని పెరిగించు. ఇలా చేసుకో. ఇప్పుడు సాయంత్రం అన్ని పనులు పూర్తి చేసుకున్నావు కదా, ఒక నీట్గా సర్ది అట్టం మూసేసి వెళ్ళకూడదు. నీట్గా సర్దుకొని యాప్కి వెళ్ళినావా, పోయినా కానీ ఇంట్లో పోయి తినేస్తావు కదా, పడుకున్నా కూడా ఈ షాప్ని గురించే పోవాలి. నీకు ఇదే కదా మహాలక్ష్మి, ఇక్కడే కదా నీకు ఉండేది. ఇంకా ఇక్కడ పెరిగినప్పుడు నీ కుటుంబం ఆనందమైన జీవితం, ఇక్కడ ఆదాయం పెరిగే కొద్ది కుటుంబం సూపర్ జీవితం. అంటే షాపు మళ్ళీ తెరిచినట్టు క్రియేటింగ్ రేపు జరగబోయేదాన్ని ఈరోజు ఊహించాలి.
రేపటికి జరగబోయేదాన్ని రాత్రి నువ్వు ఊహించుకొని క్రియేట్ చేసుకొని విజువలైజేషన్ చేసేయాలి. నువ్వు ఎలాగైతే చేస్తావో రేపు అలాగనే జరుగుతుంది. ఇది 100% నిజం. అది ఎప్పుడు పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అది అని ఎప్పుడూ చెప్పేశాను. నీ 7 చక్రాలు ఓపెన్ అయిపోతుంది పాజిటివ్గా వస్తే. నీ ఇన్నర్ మైండ్ విశ్వశక్తిలో కనెక్ట్ అవుతుంది. అప్పుడు కస్టమర్లు పెరిగారు అన్నామంటే పెంచేస్తుంది. ఎలా వస్తుంది నీకు వద్దు, ఎలాగైనా వస్తారు. రాత్రిపూట ఇంటికి వెళ్తావు కదా, తినేస్తావు కదా, పడుకున్నా ఇప్పుడు నీకు ధ్యానం చేయగలిగితే వీడియోలు చూసి చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు. ఏది తెలియనివాడు ఉంటాడు కదా, పడుకున్నా కానీ పడుకునేసినావు అన్నీ అయిపోయినాయి, నిద్రలోకి జారిపోతున్నావు. షాప్ తెరిచినట్టు, కస్టమర్లు వచ్చేసినట్టు, బాగా పెరిగిపోయినట్టు బిజీ. నీకెంత ఒక 2 మనుషులు ఉంటే కూడా ఇంకా 4 పెంచినట్టు, బాగా బిజీగా అయినట్టు, అబ్బా గలాలు ఎప్పుడు చూసిన డబ్బు నిండినట్టు, కట్టలు కట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టినట్టు, బాగున్నాను రా, బాగా పెరిగిందిరబ్బా నాకు ఆదాయమా అన్నట్టు ఒక ఫీలింగ్ చూపించారు. ఈ నిర్ణయం నమ్మించాలి అక్కడ. ఎప్పుడు రాత్రిపూట విజువలైజేషన్ పట్టించు, బలంగా పట్టించేసి అలా డైలీగా నువ్వు ఇలా రాత్రిపూట చేసి పొద్దులేసి మళ్ళీ వచ్చి ఇలా క్రమరాహితంగా కానీ పాటించినావంటే ఖచ్చితంగా కొన్నాళ్ళ తర్వాత నీ బిజినెస్ నువ్వు ఏదైతే పట్టించినావో అలాగనే కస్టమర్లు పెరిగిపోతారు, అలాగనే ఆదాయం పెరిగిపోతుంది. ఇంకొక షాప్ కూడా పెట్టడానికి మైండ్ క్రియేట్ చేస్తుంది. ఇంకొక షాప్ పెట్టడానికి కూడా ఆటోమేటిక్ మైండ్ని క్రియేట్ చేసి చూపిస్తుంది. ఆటోమేటిక్ పెరిగింది అంటే పెంచేస్తుంది. నాకు డబ్బులు వచ్చింది అంటే వచ్చేస్తుంది. అంటే డబ్బును నువ్వే చూస్తావు కంటతో. ఇలా ఇతరుల మీద ఇప్పుడు ఇక్కడ దృష్టి పెట్టలే, నువ్వు ఇతరుల మీద పెట్టడం వల్ల ఒక బ్యాడ్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంది నీకు. అంటే వాళ్ళకి పెరుగుతుంటాయి కదా, అంటే షాపులోకి జనాలు పోతుంటారు కదా, ఆ షాపులోకి జనాలు పోవడం వల్ల నీ బాధ, నీ మైండ్ నెగిటివ్లోకి వెళ్తుంది. మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోయేసి అక్కడ మళ్ళీ నెగిటివ్ను చూపిస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్లో పోకుండా ఉండాలంటే నీ షాపుని గురించి నువ్వు పదే చూపించాలి. నీ షాప్ మీదనే దృష్టి పెట్టాలి. నీ షాప్ మీదనే నువ్వు ఏది పాడాలి, పాడిందే పాడుకోవాలి, నువ్వే పాడాలి. నువ్వే పాడినప్పుడే ఆ షాపుకి సంబంధించిన బిజినెస్ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు దృష్టి మొత్తం నీ మైండ్ మొత్తం ఎక్కడ పెట్టావు? నీ షాప్ మీద పెట్టేశావు, నీ బిజినెస్ మీద పెట్టేశావు. ఇప్పుడు ఎవరి మీద చూపించలేదు. నిన్ను పెంచడానికి కావాల్సిన అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది. ఎలాగైనా ఏదో ఒక మార్గం రెడీ ఉందండి. అట్టబోయేవాడు కూడా టక్కని తిప్పేస్తుంది ఆ విశ్వశక్తి. అదే విశ్వం పవరు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, నా ఫీడ్బ్యాక్లు చూడండి, ఏం చెప్తున్నారు చూడండి. పాస్ అవ్వడు, ఫెయిల్ అయిపోతున్నాడు నీ కొడుకు అన్నారంట టీచర్లు. నాతో ఏడ్చారు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాం. నా కొడుకుని ఫెయిల్ అయిపోతున్నాడు, నేను చెప్తున్నాను పాస్ అయిపోతాను, నేను చెప్పింది నువ్వు చేయి. పాడిందే పాడిస్తే ఆ నమ్మిచ్చేస్తే ఆ థాట్స్ రిలీజ్ అయిపోయిందంటే అతను పాస్ చేయించాల్సింది విశ్వశక్తి ధర్మం. వాడు ఏదైతే చదివినాడు ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, వచ్చేసి వాడు రాసేస్తాడు, పాస్ అయిపోతాడు. ఫీడ్బ్యాక్లు చూడండి, అనంతపూర్లో ఫీడ్బ్యాక్లు చూడు. నా క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాదు, విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి కదా, వాటిలో చూడండి. ఇలాగనే డైలీగానే విజువలైజేషన్ రేపు జరగబోయే బిజినెస్కి ఈరోజే డైలీ పట్టించు. నువ్వు మొత్తం ఫోకస్ నీ దృష్టి అంతా నీ బిజినెస్ మీద పెట్టవయ్యా, ఇతరుల మీద మర్చిపోతుంది. ఇప్పుడు నీ బిజినెస్ని పెంచేసి దానికి అవకాశాలు వస్తుంది. డైలీ ఇలా చేయండి, ఓకేనా? అప్పుడు బిజినెస్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది, ఆదాయం పెరిగిపోతుంది. ఓకే, ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా బిజినెస్ను గురించి విజువలైజేషన్ చేసుకొని నా బిజినెస్ ప్రతిరోజు పెరిగి నా ఆదాయం పెరిగినందుకు డబ్బులకి స్వారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నివార్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.